మీరందరూ నోట్ చేసుకోవాల్సిన మాట బహుశక్తి కలిగింది కాదు. దాని గురించి శక్తి అంతా దాన్ని యుక్తే. ఆ టాక్టికల్గా అదేదో అప్పుడు అమ్మమ్మని ఎత్తుకెళ్ళిపోయి మొత్తం మంది కొట్టేసి కళ్ళు మూసేసి గంతలు కట్టేసి పళ్ళన్నీ కరకరకర నవిలి మింగించేసేలాగా ఏర్పాటు చేశాడా? ఊరికే చిన్న నిజమా ఏం సావరం ఏం కాదు పర్లేదులే అంటే ఏది చూసి మనం భయపడతాం. బాబు తంచి చచ్చిపోతాం, అయ్యి బాబు దేవుడు వద్దన్నాడు, ఏం కాదు అని కొంచెం దాన్ని డైల్యూట్ చేస్తాడు. అంతకని ఏం చేయడు. మనం చాలా సీరియస్, అమ్మో దేవుడికి ఇష్టం, అమ్మో చేయకూడదు, అమ్మో అమ్మో అమ్మ బాబోయ్ అని ఏదైతే భయపడుతుంటామో ఏం కాదు పర్వాలేదంట అనిపించాడో అయిపోయింది కోటం. అందుకని ఒక దైవజనుడు ప్రసంగంలో చెప్పాడు, నేను చాలాసార్లు మీతో అన్నాను, సైతాన్గడికి కూతురు ఉన్నారంటే పెద్ద కూతురు పేరు పర్వాలేదంట. ఏం చెప్పినా యాక్చువల్గా చేయకూడదు కానీ పర్లేదు. ఈ పర్వాలేదు కొంపలు ముంచేస్తుంది. రెండో కూతురు పేరు రేపు చూద్దాం అన్నాడంట. ఎంత మహిమ కలిగిన ఉపదేశం చేయి, మంచి మాట రేపు నుంచి చేదు. ఆ రేపు ఎప్పటికీ తాజాగా ఫ్రెష్గా ఎప్పటికీ గోడ మీద ఉండదు. రేపు నుంచి అదంతే తాజాగా ఉంటుంది. ఇక ప్రార్థన జీవితం గురించి దేవుడు మాట్లాడి అనుకోండి, రేపు నుంచి ప్రార్థన చేస్తానంటే అది ఇవాళ చేస్తే కదా నిజం. రేపు అంటే యేసు రక్త విజయం, అది ఎప్పటికీ తాజాగా ఉంటుంది రేపు అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పూట మన ధ్యానాంశం ఏమిటంటే కాపుదలలో ఉండడం అంటే ఏంటంటే ఒక సహవాసంలో ఉండడమే, ఒక సత్వ కలిగిన సంఘంలో ఉండడమే, దైవజనుల సంరక్షణ ఉండడమే. ఒక సంఘం అంటే సహవాసం అంటే నడిపింపంటే లేదు కానీ మేము దేవుని బిడ్డలమేనండి బాగానే ఉంటామంటే బాగానే ఉండాలనే ఉంటుంది. చెడిపోవాలని ఎవరికైనా ఉంటుందా? కెనాట్ డేంజరస్ ఫీల్ కదా. నేను బాగుండకూడదు, నేను పాడైపోయిన ఎవడు కోరుకుంటాడు? బాగుండాలనే ఉంటుంది ఎవరికైనా. కాకపోతే ఆడున్నాడు ఒకడు, వాడు ఏదో విధంగా మోసం చేస్తాడు. ఈ మోసమే ఈ ప్రయత్నమే ఇద్దరుండగా జరిగితే ఈడ్చి కొట్టచ్చు అన్నాడు యేసు ప్రభు. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒంటరి వారిని టార్గెట్ చేస్తాడని ఈ వ్యవహారం అంతట్లో ఇద్దరు, మరి ఆయన ఏదో పనిలో ఉన్నాడో బిజీగా ఉన్నాడో ఏమో పదాక సంటి పిల్లలకి వెనకాల కూడా చేయబట్టుకొని తిరగలేదు, కొంచెం వాకింగ్కి వెళ్తాం తోటలో అనుకుందాం. మరి ఏమో ఆయనకు దూరంగా ఉండాలని, ఆయన దూరం పెట్టాలని, ఒంటరిగా ఉండాలని, వీటితో కలిసి మాట్లాడదు. ఇలాంటి పాపిస్ట్ బుద్ధులు ఆమెకేమీ లేవు. సరే కాసేపు అటు నడుద్దాం, పొద్దు ఈ 2 పళ్ళు తోటను తిరిగి చూద్దాం, అసలు ఏమున్నాయో 100 రకాల పళ్ళు ఉన్నాయట. నాకు 4-5 పరిచయం అయినాయి. పాస్టమ్మ గారిని ఒక నేచురోపతి డాక్టర్ గారి దగ్గరికి కొన్ని సంవత్సరాల క్రితం తీసుకెళ్తే ఆయన మమ్మల్ని చూసి, ఏమిటి మీ విశేషం, కొంచెం వేరుగా ఉన్నారంటే మేము దేవుని సేవకులం అండి అని చెప్పేసి అన్నాను. ఓహో అంటూ, మరి బైబిల్లో దేవుడు ఒక్క పండుగ తినొద్దు అన్నాడు, మిగతా పళ్ళని తినమన్నాడుగా, మీరు ఎందుకు తినట్లేదు అన్నాడు. యేసు రక్తం విజయం. అసలు ఆన్సర్ లేదు మనకి. కరెక్టే, మీకు ఏ జబ్బులు ఉండవు, అన్ని రకాల ఫ్రూట్స్ తినండి, అన్నం మానేడు అన్నాడు. అంతే. ఇది మానలేక అది తినలేక దరిద్రం పెడుతుంది. ఇంకా దేవునికి స్తోత్రం. కొన్ని 100 రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి భూమి మీద, ఎందుకు అన్నం తింటున్నారు? అన్నం ఏంటి, చపాతి ఏంటి, ఇద్దరు అక్కచెల్లిలే, అవన్నీ పాపమే మనిపడి. ఈ దరిద్రమైన కూరలు గీరలు నూనెలు ఇవన్నీ పాపమే, నాశనం. అందుకే నాశనం అయిపోతున్నారు. ఇవన్నీ తినబాకండి. మార్చి పొద్దున్న తినే, మధ్యాహ్నం తినండి, రాత్రి తినకండి. బోల్డ్ ఫ్రూట్స్ ఉన్నాయిగా, ఫ్రూట్స్ మీదే బతుకు కొంతకాలం, ఆ తర్వాత మళ్ళీ కనపండి ఆరోగ్యం లేకపోతే నాది పూచి అన్నాడు. ఇక పత్యం చేయలేక, మళ్ళీ ముఖం చూపించలేక అలవాటైనటువంటి ఈ ముఖం చూసుకుంటూ బతికేస్తున్నాం. ఎరిగినే చెడిపోతే. ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో పరిస్థితి ఏంటంటే, నువ్వు పరలోకుండా వచ్చి ఒక దూత చెప్పిన అన్నం మండెవడు, ఎవడు ఎన్ని పెట్టు లాస్ట్లో ఒక్క ముద్దన తింటే పేనం అప్పుడు హల్లెలూయా. అసలు ఆరోగ్యం ఏమీ లేదు కదా అందులో, అంతా నష్టమే కదా. అదొక ఫీలింగ్, అదొక తృప్తి. ఏమంటే ఆయుర్వేదంలో ఒక ₹1,00,00,000 సూత్రం ఏంటంటే అరుచి ఆరోగ్యం అని. రుచి లేనిదే ఆరోగ్యం అని. మంచి రుచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్లో పెద్ద సుత్తి, అసలు నోట్లో మట్టి బుక్కినట్టే ఉంటుంది. ఏంటది? వాల్నట్స్. దానికి మించిన విశేషమైన డ్రై ఫ్రూట్ ఏదైనా ఉందా? కానీ రుచి ఏమైనా ఉంటుందా? ఇంత మట్టి బుక్కితే అంతో, అది తింటే అంతే, అనిపిస్తుంది. కానీ ఎట్టగట్ట తింటా నువ్వు బాగుపడతా అంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్లో అవకాడో, అది తింటే ఎవడైనా ఎంజాయ్ చేస్తాడా? రక్తం ఎంజాయ్.
దాన్ని స్వచ్ఛంగా తినలేం కనుక దాన్ని ఎటో ఒకటి పూసి ఏదో ఒకటి చేసి తిప్పలు పడి దాన్ని మింగటమే తప్ప. అంతేనా? బాడీకి అవసరమైన వాల్యుబుల్ ఫ్యాట్స్ అన్ని విలువైనవన్నీ దాంట్లో ఉన్నాయి, కానీ ఎవడికి ఎక్కదే. ఎవడికంటే మాట్లాడేవాడితో సహా